పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తుండు, ఆయన సేవ కోసం నేను పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ వయసులో నుంచే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక గొప్ప ప్రవక్తినిగా దేవుడు నిన్ను నిలబడతాడంట. యు విల్ బి కాల్డ్ యాజ్ గ్రేట్ ప్రాఫిటీస్ అంటున్నాడు. నేను నిన్ను ఎన్నుకున్నాను బిడ్డ అంటున్నాడు. నువ్వు ఏర్పరచబడిన వారిలో నువ్వు ఉన్నావు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, యవన బిడ్డ, నీ తల్లి గర్భంలో అటు ఇటు ఎక్కడ చూడొద్దు, నువ్వు నన్నే చూడు. నీ తల్లి గర్భంలోనే, సిస్టర్ మీరు లేచి నిలబడండి, నీ తల్లి గర్భంలోనే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. యవన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ బిడ్డ నీకు గర్భంలో ఉన్నప్పుడు సిస్టర్ నీకు అసలు ఏం ప్రాబ్లం లేదు, అవునా? చక్కగా అసలు గర్భం ఉన్నట్టే తెలియదు మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డని మోసిన బరువు కూడా నీకు అర్థం కాలేదు, అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిన సంఘటనలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కూతుర్ని దేవుడు ఎన్నుకున్నాడంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, మీ కుటుంబాన్ని దేవుడు ఇక్కడ స్థిరపడమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండు, సేవలో వాడబడతారంటున్నాడు. చెప్పింది కదా అమ్మ, ఎక్కడి నుంచో వచ్చి ఇంకా మేము వేరే సేవ పెట్టుకుంటామన్న మాట చెయ్యొద్దు. కొంతమందికి అర్థం కాకుండా చేస్తారు. జీవిత కాలం అంతా ఎప్పటి వరకు బిడ్డ యవనంగా ఉండి వివాహం జరుగుతుందో అప్పటి వరకు ఇక్కడ స్థిరపడి పాస్టమ్మ గారితో పరిచయంలో వాడబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేశాలు తిరుగుతావు బిడ్డ, ఊర్లు ప్రాంతాలు పట్టణాలు తిరుగుతావు. ఇది నిజం, ఉట్టి మాటలు చెప్పట్లేదు. నీకు తెలియని స్థలాల్లో దేవుడు నిన్ను తిప్పుతాడు పరిచర్య నిమిత్తం. సేవనే ఉంది, నీకు ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, ఏమీ లేదు. ఒక మంచి సేవకుడిని దేవుడు నీకు భర్తగా నీ యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డ కోసం దేవుడు బయలుపరిచిండు. దేవుడు నీ బిడ్డ ద్వారా నీకు ఘనత తీసుకొస్తాడు తల్లి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఫైనాన్షియల్గా నువ్వు బ్లెస్ అవుతావు అని చూపిస్తాడు దేవుడు. ఫైనాన్షియల్గా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు దాని విషయంలో నీకు బాగుంటుంది. ఏదో ఒకటి విషయంలో దేవుడు నీకు లోతైన మర్మాలు బయలుపరిచి దాని విషయంలో డబ్బులు రావడం నేను చూస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచో నాకైతే తెలియదు కానీ దేవుడు తీసుకొస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు. నీ డబ్బులే నీకు దేవుడు ఇస్తాడు. ఎవరితో తీసుకొచ్చి ఇవ్వడాలి. అంతా ఉట్టి మాటలు చెప్పాను నేను. దేవుడు మాట్లాడుతున్న మాటలు మాత్రమే చెప్తాను. దేవునికి నమ్మకంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.